మా ఈ రోజు మా పెళ్ళి ఉంది కదా, ఆ. తను మన రూమ్కి వస్తానండి. ఎందుకు ప్రవీణ్ గారి రూమ్కి వెళ్ళి పొద్దున్నారా? ఈ అమ్మాయి ఏం పంచాయతీ ఇది. రే మామా ప్లీజ్ రా, ఎటు పోలేను, అది ఎటు రాదు, మూవీకి వెళ్దామంది. నేనే మన రూమ్కి వెళ్దామని రిక్వెస్ట్ చేస్తే వస్తానంది. ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. సర్లే వెళ్తానులే, కానీ కమిట్ అయ్యేలా ఉంటే కకృతి పడకు, సేఫ్టీ వాడు. సర్లే నువ్వు వెళ్ళు. తప్పు జరిగిపోయింది, అనవసరంగా తొందరపెట్టాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఏమేంద్రమ్మ అంత టెన్షన్ పడుతున్నావు? ఏం చెప్పాలరా, నువ్వు అన్నది అయింది. ప్రియా కాల్ చేసింది. హలో రే ఎక్కడున్నావురా? బేబీ ఫ్లాట్లోనన్నా. వాట్ హ్యాపెండ్ రే, వాయిస్ ఎలా ఉంది? నేను కన్సీవ్ అయ్యానురా. వాట్? రే ఈడియట్, నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్తున్నా. నీకు చిలక చెప్పినట్టు చెప్పాను, వద్దురా, జాగ్రత్త పడరా, మళ్ళీ ప్రాబ్లం అవుతుందని. విన్నావా? ఒకసారికి ఏం కాదనుకున్నా మామ. ఇప్పుడు ఏం చేయాలరా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదురా. సరే, అయిందేదో అయింది. తెలిసిన డాక్టర్ ఉంది, నేను మాట్లాడతాను, నువ్వు తనతో మాట్లాడు. అసలు ఎలా అయింది? ఎప్పుడు తెలిసిందే నీకు? అసలు ఎలా తెలిసింది? పిచ్చోడ్లా మాట్లాడకు. రెగ్యులర్ పీరియడ్ మిస్ అయింది, తేడా అనిపించి టెస్ట్ చేసుకున్నా, పాజిటివ్ వచ్చింది. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, వెంటనే నీకు కాల్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామే? ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాంరా. ఏం మాట్లాడుతున్నా, నీకేమైనా అర్థమవుతుందా? ఇంట్లో చెప్తే ఏమైనా ఉందా? అయినా అసలు ఏమని చెప్తావు నువ్వు ఇంట్లో? ఇంకా ఏం చేయగలంరా ఇప్పుడు? సరే, నాకు తెలిసిన డాక్టర్ ఒకటి ఉంది, నేను మాట్లాడతాను. అబార్షన్ చేయొద్దు కానీ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చిలేసిందా? మనం చేసిన తప్పుకి బేబీని చంపేద్దామంటున్నావు? ఏదైతే అదే అయింది, ఇంట్లో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుందాంరా. మళ్ళీ అలానే అంటావు? మా వాళ్ళకి తెలిసి తట్టుకోలేరు. నా మాట విను, అబార్షన్ చేయించాక నేనే మా పేరెంట్స్తో మన పెళ్లి గురించి ఒప్పిస్తాను. ప్లీజ్ బేబీ, అర్థం చేసుకో. అంత ఈజీగా ఎలా మాట్లాడుతున్నావురా? అసలు అది ఆపరేషన్ కాదు, మర్డరా. అసలు నేను చంపుకోలేనురా బేబీని. బా, నేను చెప్పేది అసలు ఎందుకు అర్థం కావట్లేదు నీకు? ఈ విషయం తెలిస్తే మా ఇంట్లో గుండె పగిలి చేస్తారు. ఇది చెప్పి నేను మా వాళ్ళని చంపుకోలేను. నువ్వు అబార్షన్ చేయించుకోనంటున్నావు, ఇంకా నేనే సూసైడ్ చేసుకొని చేస్తా. మీ వాళ్ళు చేస్తారని బేబీని చంపమంటున్నావు, తనని చంపి నేను బ్రతకలేను. నువ్వు చావడానికి నేను ఒప్పుకోను. నీకే ప్రాబ్లం రాకుండా నేనే వెళ్ళిపోతాను. ప్రియా, హలో ప్రియా.